గత కొన్ని ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంతా కూడా బగ్గుమంటే ఆనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపితే హిందూ దేవాలయాల పరిరక్షణని మేము తీసుకుంటాం, ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పినటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా ఇవాళ రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్లో రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 3:20 ఇవాళ ఈ దేవాలయం మీద దాడి జరిపి వస్తువుల దొంగతనం పేరిట ఇవాళ ఆలయాన్ని అపవిత్రం చేయడం జరిగింది. ఇవాళ ఆలయాలంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ప్రజల విశ్వాసానికి ప్రజల మనోభావాలకి అదొక దర్పం పట్టేటువంటి సెంటర్గా ఇవాళ చూస్తూ ఉంటారు. ఇవాళ పోలీసులు అనేక సార్లు ఇలాంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళు సైకోలని శాడిస్టులు, విభూతికి నిలయం తప్ప సంపదకు నిలయం కాదు శివాలయాలు. ఇవాళ దీని మీద దాడి జరిగింది. నేను ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల విశ్వాసాల మీద హిందువుల దేవాలయం మీద దాడి జరుగుతూ ఉన్నది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు యువకులంతా కూడా కదిలి ఆలయం అపవిత్రమైపోయింది, దీన్ని కాపాడుకోవాలని చెప్పి ముందుకొస్తే వాళ్ళ మీద పోలీసులు దుర్మార్గంగా పాశవికంగా దాడి చేసి నానా బూతులు తిట్టి ఇవాళ వాళ్ళను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తరిమి కొట్టాల్సింది మమ్మల్ని కాదు, తరిమి కొట్టాల్సింది మా సనాతన ధర్మాన్ని కాదు, తరిమి కొట్టాల్సింది మా ధర్మం మీద దాడి చేస్తున్న సైకోలు, శాడిస్టులు, దుర్మార్గులు ఎవరైతున్నారో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప, లేకపోతే మేమే కట్టడి చేసుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇలాంటిది చివరి కావాలని కోరుకుంటున్నాం. మన ముత్యాలమ్మ ఆలయం అప్పుడే చివరి సంఘటన అని చెప్పి భావించినాం, మళ్ళీ ఇవాళ రామలింగేశ్వర ఆలయంలో జరిగింది. దీని తర్వాత కూడా పునరావృతమైతే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇవాళ దొంగల్ని వదిలిపెట్టి ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నా. ఇది కేవలం ఒక సిఐలకో ఓ ఏసీపీలకు సంబంధించిన అంశం కాదు. ఈ ప్రభుత్వమే చేతుల్లోకి తీసుకొని హిందూ దేవాలయాలను, హిందువుల మనోభావాలను, హిందువుల విశ్వాసాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దోషులను నిర్దాక్షిణ్యంగా శిక్షించడమే కాకుండా ఇవాళ బేషరతుగా మా మీద దాడి చేసిన వాళ్ళని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాము. జై శ్రీరామ్.